దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం పిలుపులకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూడండి, దేవుడైన యెహోవా ఈ లోక జనులను ఎంతో గొప్పగా ప్రేమించి ఆయన తన ప్రియమైన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పాప శరీరాకారముతో ఈ లోకంలోనికి పంపించారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఎంతో గొప్ప దేవునికి మహిమకరమైన సువార్తను ప్రకటించి ఆయన మనందరి పాపములను ఆయన మీద వేసుకొని శిలువ మీద మరణించారు. ఆయన మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి 3వ దినాన మరలా మన కొరకు లేచి ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తును ఆరాధిస్తున్నటువంటి మీ యొక్క జీవితంలో లోటులు, మరి శ్రమలు, కష్టాలు, బాధలు మీరు కలిగి ఉండొచ్చు. అయితే ఈ లోకంలో శ్రమ కలుగుతుందని ప్రభువే సెలవిచ్చారు కనుక మరి యేసుక్రీస్తును ఆరాధిస్తున్నందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను అనుకునేవారిగా కాదు, కానీ నీ యొక్క సమస్త భారం అంతటిని ప్రభు పాదముల దగ్గర పెట్టినప్పుడు ఎంతో సులువుగా తేలికగా మీ సమస్యలన్నిటినీ ఆయన తొలగించి గొప్ప సర్వ సమృద్ధితో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఇది ఎలాంటి అవసరత కలిగి నీవున్నావో, నీ ఇంటి వారు ఉన్నారో, మీరు దేవుని వైపు తిరిగి మీ అవసరత నిమిత్తం ఆ ప్రభుని వేడుకొనండి. ఆయన తప్పకుండా తన పరిశుద్ధ స్థలములో నుండి మీకు సహాయం చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి బలపరచండి అయ్యా తండ్రి. నాయన ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి. ఈ దినమంతా ఎంతో గొప్పగా కాపుదలిచ్చి నడిపించి సహాయం చేయమని సమస్తానికి అప్పగిస్తూ యేసు ఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.